మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బౌన్సర్లకు సిపి సివి ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. పబ్లిక్ ను ఎక్కడైనా బౌన్సర్లు తోసివేస్తే తాట తీస్తామన్నారు సివి ఆనంద్. బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఓవర్ యాక్షన్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, బౌన్సర్లు ఏజెన్సీలు జాగ్రత్తగా మసులుకోవాలని సిపి సివి ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరినీ, సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారు పోలీస్ ఆఫీసర్స్ ని మీరు చూసారు కదా వీడియోస్ లో, పబ్లిక్ ని తోసేశారు. వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళే అన్ని చేస్తున్నారు అక్కడ. సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి? ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్. సో ఇప్పటి నుండి విఐపీస్, వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది. వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి, ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి. మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపీదే. ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్స్ ఏవి కూడా పని చేయవు. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ పీపుల్. సో ఇదంతా మీ ద్వారా నేను తెలియజేయాల్సి. బౌన్సర్లకు సిపి సివి ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్ ను ఎక్కడైనా తోసివేస్తే తాట తీస్తామన్నారు సివి ఆనంద్. బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఓవర్ యాక్షన్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, బౌన్సర్లు ఏజెన్సీలు జాగ్రత్తగా మసులుకోవాలని సిపి సివి ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ జాయిన్ అవుతున్నారు. రమణ, చూస్తున్నాం ఇటీవల సెలబ్రిటీలు అవ్వచ్చు, రాజకీయ పార్టీల నాయకులు అవ్వచ్చు, పోలీసులు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆ విఐపీలకు కావాల్సిన భద్రతను వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. పబ్లిక్తో ఎలా మసులుకోవాలో పోలీసులకు తెలుసు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక రకంగా చెప్పాలంటే బౌన్సర్ల ఆధిపత్యం ఎక్కువైపోయింది. తామే ఒక పోలీసుల్లా వ్యవహరిస్తున్నారు. కండలు తిరిగిన దేహదారుఢ్యంతో సామాన్యులనే కాదు పోలీసులను కూడా తోసివేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించే హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. అసలు ఈ బౌన్సర్లు ఎవరు, పసారాకు సంబంధించి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అని చెప్పి కూడా వరుస కథనాలు ప్రసారం చేసింది. ఇప్పుడు సిపి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అసలు మీరు అన్నట్టు ఈ మధ్య కన్నా మనం హైదరాబాద్ గట్లనే మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అసలు సెలబ్రిటీలకు సంబంధించి మొన్నటి మోహన్ బాబు ఇష్యూ కావచ్చు, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించిన ఆ సమయంలో కావచ్చు, అసలు వీళ్ళకి సంబంధించి అంటే ఈ బౌన్సర్లకు సంబంధించి చాలా నియమ నిబంధనలు ఉంటాయి. కానీ కొంతమంది అయితే ఏకంగా ప్రైవేట్ సైన్యాన్ని మెయింటైన్ చేసేట్టుగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మంచు మోహన్ బాబు సంబంధించిన నివాసం వద్ద ప్రతినిత్యం 100 మంది పైగానే బౌన్సర్లు ఉంటారు. వారంతా కూడా వ్యవహరించే తీరు చాలా వివాదాస్పదం అవుతుంది. మొన్నటికి మొన్న కవరేజ్ చేసే ఇంకొంచెం మీడియాపై కూడా చేసిన ప్రవర్తన, దురుసుగా ప్రవర్తించే తీరు కూడా చాలా చర్చకు దారితీసింది. నియమ నిబంధనలు పట్టించుకున్న పాపన పోలేదు. మీరు అన్నట్టు పోలీసులకు మించి అసలు పోలీసులాగా వాళ్ళు చట్టాలను చేతికి తీసుకుని మరి పోలీసులపై దాడి చేసే ప్రయత్నం చేయడం అనేది అతిపెద్ద ఇష్యూగా ఇప్పుడు ఉంది. అందుకే సిపి సివి ఆనంద్ అంత సీరియస్ గా స్పందించారు. ఇక ముందు అట్లాంటి చట్టాన్ని చేతిలో తీసుకుంటే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా బౌన్సర్లను పెట్టుకోవాలన్నా కూడా నియమ నిబంధనలు పాటించాల్సిందే. వారు ఏజెన్సీ ఎవరున్నారో ఆ ఏజెన్సీ సంబంధించి రిజిస్టర్డ్ ఏజెన్సీ ద్వారానే తీసుకోవాలి. దానికి కూడా లిమిట్ ఉంటుంది. ఇష్టారాజ్యంగా పెట్టుకోవడానికి లేదు. చాలా నియమ నిబంధనలు దానికి సంబంధించి కూడా ఒక సర్క్యులర్ త్వరలో విడుదల చేస్తామని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. మీరు అంటే వివాదాస్పదమైన చాలా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మొన్నటి సంధ్యా థియేటర్ ఇష్యూ అప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారం అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి కంట్రోల్ చేయాల్సింది పోయి తమ హీరోకి ఏం కావద్దు అనేటువంటి తీరు అని ఆ విధంగా ప్రవర్తించే మూలంగా అంటే వారందరూ అభిమానులు తోసేయడం అనేది అక్కడ తోసేసిన సందర్భంలో జరిగినటువంటి ఆ పరిస్థితులు కూడా కొంత అలాంటి తొక్కిసలాట కారణమయ్యేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. మోహన్ బాబు నివాసం అంతా కూడా వారందరినీ తోసేయడం అంతా కూడా ఆ పోలీసులకు సంబంధించి కూడా పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించే తీరు అంతా కూడా న్యూసెన్స్ దారితీసని చెప్పాలి. చట్టాన్ని చేతులు తీసుకున్నంత దారుణంగా ఈ మధ్యకాలంలో బౌన్సర్ల తీరు ఉండడం మాత్రం వివాదాస్పదం అవుతోంది.
ఎక్కడ చూసినా మనకు ఈ సెలబ్రిటీల ప్రోగ్రామ్ వద్ద కండలు తిరిగినట్టు ఈ బౌన్సర్లు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. పోలీసులకు మించి చట్టాన్ని వారి చేతులకు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా వారు ప్రవర్తిస్తున్న తీరైతే ఖచ్చితంగా వివాదాస్పదం అవుతోంది. ఆ పోలీసులు చెప్పినట్టుగా వారిపై సీరియస్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే లేదంటే ఈ ప్రైవేట్ ఏజెన్సీలు చేసే పనుల మూలంగా రేపు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సామాన్యులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చాలా ఓవర్ యాక్షన్ అంటే కొంతమంది చాలా ఓవర్ యాక్షన్ గా వ్యవహరిస్తున్న తీరు కూడా వివాదాస్పదం. అయితే వారికి పైనుంచి ఉన్న ఆర్డర్స్ మూలంగానే వాళ్ళు చేస్తున్నారనే విషయం చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చాలా ఏజెన్సీస్ అసలు ఏజెన్సీ లేకుండానే బౌన్సర్లు ఏర్పాటు చేసుకుంటున్నారని మాత్రం ఖచ్చితంగా కాదని నిజం. చాలా మంది సినిమాకు సంబంధించిన సెలబ్రిటీస్ కావచ్చు, చాలా మంది ఇదంతా కూడా ఎలాంటి ఏజెన్సీ సంబంధం లేకుండా తామే స్వయంగా ఈ బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అది చాలా పెద్ద న్యూసెన్స్ కారణం అవుతోంది. అది అంటే వారి చట్టాన్ని చేతిలో తీసుకునే పరిస్థితి కూడా దారి తీసుకుని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా పోలీసుల సీరియస్ వార్నింగ్ మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా మనం పాయింట్అవుట్ చేసి చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే వరుస వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బౌన్సర్లకు సంబంధించిన తీర్పై మాత్రం హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో మాత్రం నియమ నిబంధనలు పాటించి ఆ బౌన్సర్లను ఏర్పాటు చేసుకోవాలి. దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ బౌన్సర్లను ఎంతమంది పరిమితి ఎంత ఉంటుంది అనే విషయంలో కూడా ఒక సర్కులర్ త్వరలో విడుదల చేయబోతున్నాం. దాన్ని ఫాలో కావాలని కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు వంశీ. రైట్, థ్యాంక్ యూ రమణ.